గుడ్ ఈవెనింగ్ ఆల్. ఈరోజు మార్కెట్ మనకి ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. ఫిబ్రవరి 17. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ సిఆర్‌టి మెథడ్ పరంగా ఇక్కడ చూపిస్తారు మార్కెట్‌లో. ఓకేనా. సో, నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉంటదంటే వీళ్ళ హై ఉంటది. ఫస్ట్ టార్గెట్ అయితే మనకి 50% ఉంటది. ఓకేనా. సో, 50% ఇది ఈరోజు వచ్చేసారనమాట. సో, నెక్స్ట్ అయితే పైకి పోవడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా. ఒకేసారి వెళ్ళిపోతారా అంటే అది వెళ్ళరనమాట. ఓకేనా. సినారియోస్ చూద్దాం లోపలికెళ్ళేసి. యాక్చువల్‌గా ఏందంటే మనకి 4 అవర్స్‌లో అయితే మనకైతే డౌన్ ట్రెండ్‌లో ఉంది మార్కెట్. ఓకేనా. యాక్చువల్‌గా అయితే మనకి ఇది చూసారంటే మీకు ఇది ఇండ్యూస్‌మెంట్. ఓకేనా. ఇక్కడ కనబడుతుంది కదా! ఇది ఇండ్యూస్‌మెంట్ ఇది బీఓఎస్‌గా తీసుకుంటారనమాట మార్కెట్‌లో. ఓకేనా. నెక్స్ట్ దీన్ని ఇండ్యూస్‌మెంట్‌గా తీసుకోనో, లేకపోతే ఇక్కడి నుంచి మళ్ళీ ఫాలో అయ్యి దీన్ని ఇండ్యూస్‌మెంట్‌గా కన్వర్ట్ చేసుకోనో, మార్కెట్‌ని ఇక్కడి నుంచి ఫాలో అవ్వడానికి ఉంటదనమాట సింపుల్‌గా. ఓకేనా. సో, ఇది ప్రెజెంట్. మనకి లోపలికెళ్ళేసి ఇంకా డెప్త్‌గా చూద్దాం. 15 మినిట్స్‌లో ఎలా ఎంట్రీస్ ఉన్నాయి. ఓకేనా. సింపుల్‌గా మీకు అప్‌కమింగ్ ఎంట్రీస్ ఏమున్నాయి ప్రెజెంట్. గిఫ్ట్ నిఫ్టీ ఎలా వర్కౌట్ అవుతుంది ప్రతి ఒక్కటి చూద్దాం మనం యాక్చువల్‌గా. ఓకేనా. రిఫరెన్స్‌లోకి వెళ్ళాలనుకోండి. ఎగ్జాంపుల్స్ 15 మినిట్స్‌లో స్ట్రక్చర్ మ్యాపింగ్ చేశారండి మీకు. సింపుల్‌గా చేశారంటే మీకు ఇదొచ్చి ఏందంటే చైన్ ఆఫ్ క్యాటర్ మార్కెట్‌లో మనకి. ఓకేనా. ఇది చైన్ ఆఫ్ క్యాటర్. ఓకేనా. ఇది ఇచ్చినది ఉంది కదా! ఇది ఇండ్యూస్‌మెంట్‌గా తీసుకుంటారు మార్కెట్‌లో. ఓకే. నేను ఇండ్యూస్‌మెంట్‌ని ఇక్కడ ఎక్స్ అనే సింబల్‌తో మెన్షన్ చేస్తున్నాననమాట సింపుల్‌గా. ఓకేనా. సో, స్ట్రక్చర్ మ్యాపింగ్ తెలియకపోతే నేర్చేసుకోండి మీరు. ఓకేనా. దాని తర్వాత ఇది మనకి బీఓఎస్. ఓకేనా. ఇది మనకి బీఓఎస్. దాని తర్వాత ఇది మనకేంది చైన్ ఆఫ్ కటర్. చైన్ ఆఫ్ కటర్ క్యారెక్టర్ కిందకి చైన్ అనేసి. ఓకేనా. ఇది చైన్ ఆఫ్ కటర్ మనకి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఏముందంటే మనకి ఇదొక ఇండ్యూస్‌మెంట్. ఓకేనా. దాని తర్వాత మళ్ళీ ఇది మనకి బీఓఎస్ అనమాట యాక్చువల్‌గా. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగాలంటే మార్కెట్‌లో మనకి ఇది మనకి 50% ఇస్తున్నాం అనుకో దీని నుంచి పైకి నుంచి కింద దాకా. ఓకేనా. దీనిలో 50% మా మార్కెట్ అనేది రిటర్న్ వస్తారనమాట మార్కెట్‌లో. ఓకేనా. సో, దీంట్లో ఇండ్యూస్‌మెంట్ అనేది ఏందంటే ఇది. ఓకేనా. ఇది యాక్చువల్ ఇండ్యూస్‌మెంట్ అనేది కరెక్టే అనమాట యాక్చువల్ నిన్న. ఓకేనా. సో, కరెక్ట్ అయింది. దాదాపు బీఓఎస్ అనేది ఇక్కడ ఇంకా మెన్షన్ అవ్వలేదు. ఎందుకు బీఓఎస్ మెన్షన్ అంటే ఇక్కడ బాడీ క్లోజ్ లేదు మనకి. ఓకేనా. సో, బీఓఎస్ అనేది ఇక్కడ సిబిఎస్ కాబట్టి బీఓఎస్ అనేది దీని కిందకి షిఫ్ట్ అయ్యేది మనకి. ఓకేనా. అది మీరు గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ షిఫ్ట్ అయ్యేదనమాట మీకు. ఓకేనా. ఇప్పుడు చూపెడతాను మీకు ఒకసారి. ఇక్కడికెలా షిఫ్ట్ అయిపోద్దనమాట దీని కింద. ఓకేనా. సరే మనకి 50% వచ్చిన తర్వాత ఛాన్సెస్ ఏమని చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. 50%లో మనకి ఏ బ్లాక్స్‌ని మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది కూడా బ్లాక్ ఉంది కదా మనకి. ఇదొక సప్లై ఉందన్నమాట మార్కెట్‌లో మనకి. దాని తర్వాత ఇక్కడ ఒక సప్లైస్ ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్నవి ఇది మిటిగేట్ అయిందనమాట. ఇక్కడ చిన్నగా మిటిగేట్ చేశారనుకుంటా. చూద్దాం ఒకసారి. ఓకేనా. మిటిగేట్ చేశారిది. సో, ప్రెజెంట్ అయితే మనకి ఇదైతే ఫ్రెష్‌గా ఉందన్నమాట. ఓకేనా. 15 మినిట్స్‌లో. సో, తీసుకెళ్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ప్రెజెంట్ ఇక్కడ మార్కెట్‌లో లిక్విడ్ అనేది ఇక్కడ ఉంది. ఓకేనా. ఈ లిక్విడ్ అనేది ఇక్కడ ప్రెజెంట్ ఇది సిబిఎస్ జస్ట్. ఓకే. మనం దీన్నే లిక్విడ్‌గా అనుకున్నాం మార్కెట్‌లో. ఓకేనా. మరి మార్కెట్ ఏం జరగొచ్చంటే ఇలా ఫ్లాట్ ఓపెన్ జరిగేసి ఓకేనా. ఇక్కడ ఈ ఫారడే గ్యాప్ నుంచో ఓకేనా. లేకపోతే ఈ సప్లై నుంచి మార్కెట్ ఇవన్నీ పడడానికి అవకాశం ఉండదు. ఇక్కడ స్టాపింగ్ పాయింట్స్ అనేది ఏముంటదంటే ఇది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. ఇచ్చినది వ్యూస్ చూపెడతా మీకు. ఈ ఒక చిన్న పాయింట్ ఉంటుంది మీకు స్టాపింగ్ పాయింట్ అనేది. ఓకేనా. సో, అక్కడ ఏమన్నా చూడండి మీరు 1 మినిట్ చేంజ్ ఎక్కడ జరుగుతుందా? ఏమన్నా రిజెక్షన్స్ ఉన్నాయా చూసుకొని అక్కడ జాగ్రత్తగుండండి. ఓకేనా. నెక్స్ట్ అది బ్రేక్ అయిందనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ ఆపడానికి లేవు ప్రాపర్‌గా లేవన్నమాట. ఓకే. ఆల్రెడీ చిన్న చిన్న మిటిగేట్ అయ్యేవి. ఇక్కడ కూడా చిన్న చిన్న స్టాపింగ్ పాయింట్స్ ఉంటాయి. ఓకేనా. ఏదైనా బ్రేక్ అయిపోతే కిందకొచ్చేస్తది ఇంకా. ఓకేనా. ఇంకా కిందకొచ్చారంటే ఇక్కడంతా మీకు ఎగ్జాంపుల్ చూపెడతా 1 అవర్‌లో అలా వేసి. ఇక్కడ మీకు ప్రీవియస్‌గా యాక్చువల్‌గా ఈ ప్లేస్ ఎక్స్‌పెక్ట్ చేసినట్టు మార్కెట్ అక్కడ ఒక సప్లైస్, డిమాండ్స్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ మీకు సప్లై, డిమాండ్ ఎక్కడున్నాయిరా అంటే ఇదొకటి ఉందన్నమాట. ఓకేనా. సో, నెక్స్ట్ స్టాపింగ్ పాయింట్ ఇది అవ్వచ్చు మీకు. సో, అది కాకుండా దాని దాని తర్వాత ఇక్కడ ఇది ఉన్నాయన్నమాట. ఓకేనా. సో, ఇవన్నీ మీకు స్టాపింగ్ పాయింట్స్‌గా అవ్వచ్చు నెక్స్ట్ టైమ్. ఓకేనా. సో, ఇవన్నీ మార్క్ చేసి పెట్టుకోండి మీరు. ఓకే. ఇవన్నీ మీరు లాంగ్‌గా తీసేసుకోండి. ఓకేనా. సో, ఇవన్నీ మీరు మెన్షన్ చేసి పెట్టేసుకోండి నెక్స్ట్ టైమ్. అక్కడొచ్చినాక ఎక్స్‌పెక్ట్ చేస్తాయి మార్కెట్‌లో. ఓకేనా. సో, ఇవి. ప్రెజెంట్ అయితే మనకి ఈ సినారియోస్. ఓకేనా. ఇలా ఉంటది. నేను 15 మినిట్స్‌లోకెళ్ళిపోతాను నేను. ఇది ఎగ్జాంపుల్ మనకైతే ఎంట్రీస్ ఉన్నాయి రేపు మార్నింగ్ మనకు ఓకేనా. సో, ఇన్ కేస్ మీరు ఇది ఎలా మీరు ఎంట్రీస్ అనేవి ఫిక్స్ చేయాలంటే ఎగ్జాంపుల్ రేపు మార్నింగ్ మీరు చూసారనుకో గిఫ్ట్ నిఫ్టీలో ప్రెజెంట్ సేమ్ అదే ప్లేస్‌లో ఎళ్తున్నారనమాట ఇక్కడికి. ఓకేనా. సో, రేపు మార్నింగ్ అనేది మనకి గిఫ్ట్ నిఫ్టీలో ఓకేనా. ఇలా ఇక్కడికెళ్ళేసి దీన్ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ ఆఫ్ కటర్ ఏమైనా జరిగేసి మళ్ళీ ఇక్కడ సేమ్ ప్లేస్ మనం ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యాలనుకున్నాం. ఓకేనా. ఒక చిన్న మూవ్ అంతే అనమాట. మనకి ఇక్కడ చూపించాను కదా! ఫేవరెట్ యాప్ మీద ఇండియన్ మార్కెట్‌లో జస్ట్ ఆ ఫేర్‌వెల్ దగ్గర ఇట్లా ట్యాప్ చేసుకొని అట్లా ఒక 1 మినిట్‌లో మీకు ఎంత చిన్న యాప్ కట్టించి ఒక బీబీని ఏదో ఒకటి ఇచ్చేసి అక్కడి నుంచి ఫాలో అయిపోతారు డైరెక్ట్‌గా. ఓకే. ఇక్కడ చూసారంటే ఫ్రెష్‌గా ఏం లేవు. అన్నీ మిటిగేట్ అయిపోయినాయి. ఇక్కడ మీకు కనపడుతుంది కదా! మీకు బ్లాక్స్ ఇది ఒకటే చిన్నదిగా ఉందన్నమాట. ఓకేనా. సో, ఇవన్నీ మిటిగేట్ అయిపోయాయి. సో, ఇక్కడంతా ఆపడానికి ఏం ఛాన్స్ లేవు. మార్కెట్ అనేది ఫాలో అయిపోద్ది. ఓకేనా. పెద్దగా ఫాలో అయిపోద్ది. మీరు ధైర్యంగా తీసుకోవచ్చు. ఓకేనా. ఇది మీకు గిఫ్ట్ నిఫ్టీలో నైట్ లోపల ఇవి టచ్ చేసి ఇలా రెడీగా ఉంటే ఇది ఓకే. కిందకి వస్తది పక్కా. ఓకేనా. ఇన్ కేస్ మీకు గిఫ్ట్ నిఫ్టీలో రేపు మార్నింగ్ లోపల మార్కెట్ అనేది దీన్ని ఇలా బ్రేక్ చేసి పడేసి ఓకేనా. ఇలా ఎళ్ళేసి చిన్న రియాక్షన్ ఇచ్చి దీన్ని బ్రేక్ చేసి పడేసి ఇంకేమైనా పైకెళ్తున్నారనుకో మార్కెట్‌లో చైన్ ఆఫ్ కట్ జరిగినట్టు 15 మినిట్స్‌లో ఓకేనా. ఆల్మోస్ట్ పైకెళ్ళడానికి చూస్తారనమాట. ఓకేనా. ఇంకా ఐ మీన్ ఎందుకు పైకెళ్ళడానికి చూస్తారంటే 4 అవర్స్‌లో మనకేందంటే ఇప్పుడు నిఫ్టీలోకెళ్తాను నేను. ఓకేనా. నిఫ్టీలోకెళ్ళామంటే మనకి 4 అవర్స్‌లో వచ్చి ఇప్పుడు లోయర్‌లో ఫార్మ్ చేశారు. ఓకేనా. సో, నెక్స్ట్ లోయర్ హై ఫార్మ్ చేయడానికి ఇలా పైకెళ్తారు. ఓకేనా. దీంట్లో 50% దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా. ఇటు 50% దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటది.
సో, దానివల్ల ఇక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తారనమాట మోస్ట్‌లీ. ఓకేనా. సో, పైకి పైకి రావడానికి ఛాన్సెస్ ఉంటది. బట్ అది డిపెండ్స్ అని మీరొచ్చి గిఫ్ట్ నిఫ్టీని మనం డిపెండ్ చేసుకోవాలి. ఓకే. గిఫ్ట్ నిఫ్టీలో మీకు క్లారిటీ వచ్చేస్తది. రేపు ఏం జరుగుతుందని చెప్పేసుకొని. ఓకేనా. సో, గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రెజెంటు అది అనమాట సినారియోస్. సో, రేపు గిఫ్ట్ నిఫ్టీలో మీరు కాన్ఫిడెంట్‌గా ఇది గాని మనకి ఇక్కడ టచ్ చేసి కిందికి ఫాలో అయితున్నారు. ఈ కిందకి రెడీగా ఉన్నారనుకుందాం. ఓకేనా. ఎగ్జాంపుల్ ఈ లిక్విడ్ మొత్తం కలెక్ట్ చేస్తున్నారు. దీన్ని టచ్ చేసుకొని మనం రెడీగా ఇట్లా ఫాలో అయ్యడానికి రెడీగా ఉన్నారంటే రేపు పక్కా ఎక్కడ ఆపడానికి ఎక్కడ ప్లేస్ లేవు. మొత్తం పడిపోతారు సింపుల్‌గా. ఓకేనా. ఏందో బ్రేక్ చేసి పడేస్తది మార్కెట్టు. సో, ఇది చాలా పెద్ద ఎంట్రీ అనుకుంటేది. ఒక ఎగ్జాంపుల్ చూస్తే నేను ఎంత పాయింట్స్ ఉన్నాయో. ఓకేనా. ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ ఉన్నాయి. పడిపోతాయి ఈజీగా. ఓకేనా. సో, మీరు ఏంటి ఇది పక్కా మిస్ కాకండి. ఓకేనా. రోజు మిస్ అయిపోతున్నారనేసి మీరు అనుకోకండి. ఓకేనా. మీరు చూసుకోవాలా. ఓకేనా. ప్రతి ఒక్కరు మీరు చూసుకోకుండా ఐ మీన్ ఇంకోటేంటంటే యాక్చువల్‌గా మీరేంటి ప్లాన్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. మార్కెట్‌లో మనం ఏది ప్లాన్ చేయకూడదు. మార్కెటే మనకు చూపెడతది. ఇట్లా పోవాలా, అట్లా పోలేదని. దాన్ని బట్టి మీరు డైరెక్షన్స్ ఫిక్స్ చేసుకోవాలి. అంతేగాని మీరంతట మీరు ఓన్‌గా కిందకి ఎళ్తది, పైకి ఎళ్తదని ప్రిడిక్ట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. నేను చెప్పా ఓవర్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ డిఫరెన్స్. కాన్ఫిడెంట్ అంటే ఏంటి? మన లాంటి మార్కెట్ ఎక్కడ పోదనేది కాన్ఫిడెంట్. ఓకేనా. నేను చెప్పేది జరుగుతున్నది ఓవర్ కాన్ఫిడెన్స్. ఓకేనా. సో, మీరు ఓవర్ కాన్ఫిడెన్స్‌గా ఉండకండి ఎప్పుడు గాని, ఎవరు గాని. ఓకేనా. సో, మార్కెట్ ఇలాగే ఎళ్తది, అలాగే ఎళ్తదని ఎప్పుడు గాని మీరు ప్రిడిక్ట్ చేయకండి. బోత్ సైడ్స్ ఉండాలి మీరు. ఓకేనా. 2 పక్కల ఉండాల్సింది. సినారియోస్ మొత్తం ఐ మీన్ మనకి ప్రెజెంట్ మార్కెట్ ఎలా సినారియోస్ ఉంటాయో ఆ విధంగా ఎళ్తది. సింపుల్‌గా ఇప్పుడు ఎగ్జాంపుల్ సింపుల్ మీరు ఇక్కడ చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. ఇక్కడంతా కన్సల్టేషన్ మోడ్‌లో ఎళ్తున్నారు. ఎందుకెళ్తున్నారు? లిక్విడ్ ఫార్మ్ చేస్తున్నారు అంతే సింపుల్‌గా. అర్థమవుతుందా మీకు? సో, లిక్విడ్ ఫార్మ్ చేస్తారంటే నెక్స్ట్ టైమ్ మనం ఇక్కడి నుంచి పడడానికి ఛాన్సెస్ ఉంటది. అది మీరు ఫిక్స్ అవ్వాల్సింది 90% ఓకేనా. ఇన్ కేస్ ఇది బ్రేక్ చేసి పడేసిందంటే మీరు స్టేటస్ మార్చుకోవాలి మళ్ళీ. ఓకేనా. మళ్ళీ మనకేమైనా ప్రాపర్ మళ్ళీ లిక్విడిటీస్ ఇలా ఫార్మ్ చేస్తేనే నెక్స్ట్ ఎంట్రీ పైకెళ్ళడానికి చూసుకోవాలి మీరు. అంతేగాని లేకపోతే లైట్ తీసుకోవాలి మీరు. ఓకేనా. సో, ఇవన్నీ మీకు ఐ మీన్ అండర్‌స్టాండింగ్ రావాలనమాట. ఓకే. డే బై డే మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఇది మ్యాటర్ సింపుల్‌గా చెప్పదలుచుకుంటే నేను. ఓకేనా. మీకు సీఆర్‌టీ పరంగా ఐడియా ఉందో లేదో ఓకేనా. సీఆర్‌టీ పరంగా అయితే మనకి డే టైమ్ ఫ్రేమ్‌లో మీరు ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీని ఫస్ట్ వాచ్ చేసుకోండి. ఓకే. మన నిఫ్టీ కన్నా గిఫ్ట్ నిఫ్టీ మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. గిఫ్ట్ నిఫ్టీనే మనకు చాలా చూపెడతది. నిఫ్టీ అనేది జస్ట్ ఊరికే ఏదో రఫ్‌గా పోతా ఉంటది అంతే. ఓకేనా. గిఫ్ట్ నిఫ్టీ చాలా ఇంపార్టెంట్ మీకు. సీఆర్‌టీ పరంగా అయితే మీకు ఇక్కడ జరిగింది ఇక్కడ కూడా సేమ్ మనకి. ఓకేనా. ఇక్కడ జరిగింది. సేమ్ అలా ఓకేనా. ఇంకోటేంటంటే సీఆర్‌టీ పరంగా మనం వీక్లీ పెట్టేస్తున్నాం ఎగ్జాంపుల్. వీక్లీలో ఏందంటే మనకి ఇక్కడ ఇది సీఆర్ జరిగింది ఇక్కడ. ఇక్కడ సీఆర్‌టీ జరిగింది కనబడుతుంది కదా మీకు. సో, నెక్స్ట్ టార్గెట్ ఏందంటే వాళ్ళకి ఒక లో ఉంటది. లో లేపాలి వాళ్ళు వచ్చి ఓకేనా. ఇంకా లేపలేదు వాళ్ళు. ఓకేనా. ఇది నేను రెడ్ కలర్ మార్కులు చేశా ఇక్కడ. ఈ నెంబర్‌లను నోట్ చేసుకున్నారు. ఓకేనా. అది రేపు లేపేస్తారనుకుంటున్నా. ఓకేనా. సో, అది ఎలా లేపుతారంటే ఇంకోటి ఈ యొక్క క్యాండిల్‌కి 50% అవ్వడానికి ఛాన్సెస్ ఉంటది మార్కెట్‌లో. ఓకేనా. 50% వస్తది. ఈరోజు వచ్చేస్తారంటే చెప్పలేం. ఈరోజైనా రావచ్చు, రేపైనా రావచ్చు. ఇది వీక్లీ క్యాండిల్ కాబట్టి ఈ వీక్ అంతా టైం ఉంటది రావడానికి. ఓకేనా. సో, మోస్ట్‌లీ కిందకొచ్చి లేపేసి ఎళ్లరు. లేకపోతే ఎలా అనేది ఉంటది. సినారియోస్ నెక్స్ట్ చూద్దాం. ఓకేనా. ఏం జరుగుతుందని చెప్పేసుకొని మీరైతే ఫిక్స్ కాకండి డైరెక్షన్ అయితే. పైకి ఎళ్తున్నాయి, కిందకి ఎళ్తాయని ఫిక్స్ కాకండి. ఓకేనా. మార్కెట్‌లో ఎంట్రీస్ అనేది మనకు ఎలా కనపడితే అలా ఎళ్తాం అంతే. ఓకేనా. బోత్ సైడ్స్ చూసుకోవాలి మీరు ఎంట్రీస్ అనేది. ఓకేనా. సో, మిస్ మిస్ కాకండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. మోస్ట్‌లీ మీకు డే టైమ్ ఫ్రేమ్‌లో అన్నీ కూడా మీకు ఇంకా ఎగ్జాంపుల్ మీ ఆర్ఎస్ఐ ఇండికేటర్స్ ఉంటాయి. ఓకేనా. అది మీరు సపోజ్ మీకు డౌట్‌గా ఉన్న వాటిని యాడ్ చేసుకోండి మీకు. ఓకేనా. ఆర్ఎస్ఐ ఇండికేటర్‌లో మీకు జస్ట్ ఒక చూపెడతది జస్ట్ మార్కెట్ అనేది. ఓకేనా. ఇక్కడ చూసారంటే ఇప్పుడు మీకు డే టైమ్ ఫ్రేమ్‌లో ఏం కనపడతది మీకు? అప్ ట్రెండ్ చూపెడతది 4 అవర్స్‌లో. ఓకేనా. ఇక్కడ సింపుల్‌గా ఇక్కడొచ్చి మనకి ఒక లో ఫార్మ్ చేశారు. దాని తర్వాత ఇక్కడైతే పైకి చేశారు. మార్కెట్ అనేది అప్ ట్రెండ్‌కి చూపెడతది 4 అవర్స్‌లో. ఓకేనా. బట్ చూద్దాం మనం చెప్పలేం కదా! 2 పక్కలు చూసుకోవాలి మనం. ఓకేనా. బట్ మన చిన్న చిన్న ఎంట్రీసే తీసుకున్నాం. పెద్ద పెద్దది ఏం లేదు. ఓకేనా. మనమేమి ఇట్లా స్వింగ్ ట్రేడింగ్ చేయట్లేదనమాట. మొత్తం హోల్డ్‌లో చేసుకొని డైరెక్షన్ మొత్తం క్యాప్చర్ చేయడానికి. ఓకేనా. సింపుల్‌గా సప్లై డిమాండ్ ఎళ్తున్నాం అంతే సింపుల్‌గా. ఓకేనా. ఒక ఆర్డర్ ఫ్లాగ్ టు ఆర్డర్ ఫ్లాగ్. ఓకేనా. లిక్విడ్ టు లిక్విడ్ అంతే అనమాట సింపుల్‌గా. ఎగ్జాంపుల్‌కి నేను 15 మినిట్స్‌లో పెట్టేసుకున్నా. 15 మినిట్స్‌లో మనకి ఏం చూపెడుతుందో చూద్దాం. ఓకేనా. ఇక్కడ చూసాను 15 మినిట్స్ ఏముంది మనకి ఓవర్ బాట్‌కొచ్చారు. ఐ మీన్ ఓవర్ బాట్‌కొచ్చారనమాట. ఇక్కడ నుంచి బేరేజ్ చూపెడుతుంది జస్ట్ సింపుల్‌గా. ఓకేనా. అది రేపు నైట్ లోపల మనకి మార్కెట్ అనేది ఇక్కడ 70% దాటి కిందకొస్తది. ఓకేనా. దీన్ని ఎలా యూజ్ చేయడం తెలియకపోతే కూడా నేను చెప్తాను. దీనికంటూ సెపరేట్ ఒక వీడియో చేస్తాను. ఓకేనా. సేమ్ మళ్ళీ నిఫ్టీకొద్దాం మనం దీంట్లో కూడా. నిఫ్టీకి ఏం చేశారు ఇప్పుడు ఆల్రెడీ ఓవర్ బాట్‌కొచ్చేసారనమాట. ఓకే. 55 ఉన్నారు. ఇంకో 70 క్రాస్ అయ్యారంటే మళ్ళీ అక్కడి నుంచి ఫాలో అయితారు. ఓకేనా. సో, ఈ ఏరియాకొచ్చేసరికి మార్కెట్‌లో ఈ ఇయర్ వచ్చేసరికి అక్కడి నుంచి 70కి వచ్చేస్తది. ఓకేనా. ఇక్కడ 70కి వచ్చేస్తది. అక్కడి నుంచి మళ్ళీ పడతారనమాట. ఓకేనా. ఎలా యూజ్ చేయడం తెలియకపోతే నాకు కామెంట్ చేయండి కింద. ఓకేనా. దాని గురించి వీడియో చేయండి అని చెప్పేసుకొని నేను సెపరేట్ దాని గురించి వీడియో చేసి మీకు ఫ్రీగానే పెడతాను నేను. ఐ మీన్ వీడియోలో. ఓకేనా. మీరేవో వీడియోస్ చూడండి. ఐ మీన్ నేను వేయట్లేదు. ఓకేనా. సబ్జెక్ట్ ఈ మధ్య వీడియోస్ అన్ని చేయట్లేదు. మీరు చూస్తున్నారో లేదో నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ రావట్లేదనమాట. ఓకేనా. అసలు నేనేదో ఫార్మాలిటీ చేసుకున్నా. ఓకేనా. సో, అందుకని ఐ మీన్ మీ సపోర్టింగ్ నాకుంటే కొంచెం బావుంటదనమాట. ఓకే. ఇంకా నేను చాలా వీడియోస్ చేయగలుగుతా మీకు. ఓకేనా. సో, ఇది నేను చెప్పదలుచుకుంది అంతే సింపుల్. ఓకేనా. ఓకే. థాంక్ యూ.